రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. సాయంత్రం జిల్లా కేంద్రానికి రానున్నటువంటి ఆయన తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన టీ స్టాల్ ని ప్రారంభించనున్నారు. నగరానికి చెందినటువంటి భక్తుల శ్రీనివాస్ కు చెందిన టీ స్టాల్ ని ప్రభుత్వం తొలగించేసింది. దీంతో ఉపాధి కోల్పోయినటువంటి శ్రీనివాస్ కు కేటీఆర్ తన సొంత నిధులతో టీ స్టాల్ ని ఏర్పాటు చేయించారు. ఇవాళ ఆ టీ స్టాల్ ని మాజీ మంత్రి ప్రారంభించనున్నారు. వీడు 8వ తరగతి చదువుతుంది సార్. వీడు 6వ తరగతి చదువుతుంది సార్. మా హోటల్ పక్క కూడా గవర్నమెంట్ స్కూల్ లేదు సార్. అందులో చదివించుకుంటున్నాం. షాపుని తీసుకోవద్దు అని ఫోన్ చేసేసరికి ఈయన పోయింది సార్. పోయేసరికి డాక్టర్లు పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు పోయేటప్పుడు మంచిగా పోయిందా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది, వీడు మన హోటల్ దిగు చూసారు నీ బొమ్మగానే పడదా సార్. నీ బొమ్మగానే పడగా వానికి ఆ సార్కి ఏమనిపించింది, మన స్టేషన్ దాకా వేయండి పోలేడు. ఇద్దరు అధికారులు పంపించాడు మున్సిపాలిటీకి. నేను లేదు సార్, నేను బాత్రూమ్ పోయినా. మా భార్య ఉంది. మా భార్యకి చెప్పినట్టు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకు బంద్ అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పాలి, ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పాలి. అక్కడ పెట్టిస్తాం మంచిగా లైసెన్స్ అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు